షలోం. మరలా 2025లో యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. మరలా ఇటువంటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. మగ్దలేనే మరియా, జోయాన్నా, సూసన్న, అలాగే మరియా, మేరీ వీరందరూ కూడా రక్షింపబడి స్వస్థత పొందుకొని వ్యాధులను పోగొట్టుకొని దెయ్యముల నుండి విడుదల పొందిన స్త్రీలు. ఈ సువార్త భాగాల ప్రకారము మనం అందరం కూడా చదువుకున్నాం. వీరందరూ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యురాళ్ళు తర్వాత కాలంలో అయినట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి 3.5 సంవత్సరాల పరిచర్యలో కేవలము పురుషులు మాత్రమే కాకుండా అనేక మంది శిష్యురాలు కూడా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అందులో ఒక స్త్రీ తబితా, తెలుగులో అలాగే డోర్కా, ఇంగ్లీష్లో డోర్కస్ అని ఉన్నది. ఈ స్త్రీ గురించి ఈరోజు క్లుప్తంగా ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనము ధ్యానము చేయుదము. కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్ళక ముందు ఆంధ్రప్రదేశ్ నుండి రాజమండ్రి ప్రాంతంలో సిస్టర్ ఆనందరాణి గారు ఉన్నారు. సిస్టర్ గారు అడిగిన వెంటనే ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమం గురించి ప్రార్థన చేసి పంపించారు. సిస్టర్ గారి క్లుప్త ప్రార్థన తర్వాత కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళదాము. ప్రార్థన. త్రియేక దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి వందనాలు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతయు మీరు ఎక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ప్రదీప్ గారు చేయుచున్న సేవను బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. ఆయన పరిచర్య అంతట్లో నీ కృప చూపించండి. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనేక మంది స్త్రీల గురించి జీవ గ్రంథంలో నుంచి ప్రతి ఒక్క స్త్రీ గురించి చెప్పుచుండగా నాయన ప్రభా, ఆత్మీయమైన మెలకువలు ఆయనకి మీరు బోధించండి, నేర్పించండి అయ్యా. మేము నేర్చుకొని చూడగా మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది రక్షణలోకి నడిపించబడడానికి సహాయం చేయమని ప్రభు, ఈ పరిచర్య అంతటినీ దీవించి ఆశీర్వదించమని మీకు సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన అందరి తరపున సిస్టర్ ఆనందరాణి గారికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రతి ఆదివారము రాత్రి 9 గంటలకు ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి స్త్రీని తీసుకుని ఆ స్త్రీ గురించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమి నేర్చుకోవచ్చు, ఏమి నేర్చుకోకూడదు, ఈ విషయాల్ని మనము గమనిస్తున్నాం. ఈరోజు ఏకైక శిష్యురాలు, పేరుతో పిలవబడిన ఏకైక శిష్యురాలైన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యురాలైన ఈ యొక్క తబితా గురించి, డోర్కా గురించి మనము క్లుప్తంగా నేర్చుకుందాము. డోర్కస్, డోర్కా అని అనగానే ఇది ఒక గ్రీకు పదం అండి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఈ డోర్కస్, ఆ తబితా అని అనగానే ఒక ఫెమినిన్ జెండర్, అంటే స్త్రీలకు మాత్రమే పెట్టేటువంటి పేరు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఈ తబితా, డోర్కాకి ఏమి ఆ మీనింగ్ అంటే జింక, గెజిల్ అనేటువంటి అర్థము ఆ యొక్క బైబిల్ డిక్షనరీ ద్వారా మనము గమనించవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే తబితా అని అనగానే అది ఒక అరమైక్ పదము. దానికి మీనింగ్ ఏంటంటే గ్రేషియస్, కృప కలిగినది అని అర్థము. లూకా భక్తుడు ఎందుకు 2 పేర్లు ఇచ్చాడో కూడా ఒకసారి మనము గమనించుదాము. తర్వాత కొన్ని నిమిషాల్లో నేను చెప్తాను. ఈ స్త్రీ ఎక్కడ ఉండేటువంటిది, ఎక్కడ సేవ చేసిందంటే యొప్పే అనేటువంటి చిన్న గ్రామము. ఆ తర్వాత కాలంలో ఒకప్పుడు ఇస్రాయేలు దేశానికి ఈ టెల్ అవీవ్ అనేటువంటి క్యాపిటల్ ఉన్నది కదా, ఆ ప్రాంతమే ఆ బైబిల్ దినాలలో యొప్పేగా మనము చూడవచ్చు. బైబిల్లో స్త్రీకి వివాహం జరిగిందో లేదో మనకి వివరించబడలేదు, కుటుంబం గురించి వివరించబడలేదు, అలాగే భర్త గురించి కానీ, పిల్లల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ మనకి ఏ విధమైన వివరణ ఇవ్వబడలేదు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మని పొందుకునేటువంటి సమయంలో అనేక మంది వేదాంతవేత్తలు ఏమని ఆ యొక్క తీర్మానానికి వచ్చారంటే, ఆ కొందరి స్త్రీలలో ఈ యొక్క తబితా, ఈ డోర్కా కూడా ఉన్నట్లుగా ఈ తబితాయే
మరి పురుషులతో సమానంగా పరిశుద్ధాత్మను పొందుకుందని మరి ఒక కంక్లూజన్ కి వస్తారు. వారితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మరి తబిత ఒకవేళ విడో ఏమో అని మనము సందేహపడవచ్చు. అలాగే మేబీ తబిత ఒక యవ్వనస్తురాలేమో అని కూడా అనేక వాక్య భాగాలు చూస్తే మనము సందేహపడవచ్చు. తబిత మరి బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క స్త్రీగా, అంటే పేరు పెట్టి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యురాలైన అని ఆ పేరు ఇవ్వడం జరిగింది గనక ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి సేవలో మరి చాలా యాక్టివ్గా మరి ఏదో ఒక విశిష్టమైన సేవ చేసినట్లుగా మరి మనము గమనించవచ్చు. మరి ఆ యొక్క వాక్య భాగాల్ని మనం గమనిస్తే ఎందుకు ఈ స్త్రీ గురించి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యురాలు అని ఈ లోకభక్తుడు తెలియచేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క టీచింగ్స్ మరి ఎగ్జాక్ట్ గా ఫాలో అయినట్లుగా కూడా మనము గమనించవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి కానీ వివరాల గురించి కానీ ఇంకెక్కడ ఏ విధమైన క్లూ మనకి అర్థం కాదండి. అయితే ఈ డోర్కా గురించి తబిత గురించి క్లుప్తంగా ఒక 3 పాయింట్లు చెప్పి మరి నేను ముగిస్తాను. ఇప్పటికే మరి డోర్కా తబిత గురించి మీరు చాలా ప్రసంగాలు వినేసి ఉంటారు. మీ యొక్క దైవ సేవకులు దైవ సేవకురాళ్ళు ఈ యొక్క స్త్రీని గురించి వివరించి ఉంటారు. నాకు తెలిసిన దేవుడిచ్చిన జ్ఞానముతో నాకు అర్థమైన కొన్ని రెవల్యూషన్స్ మీ ముందు ఈ స్త్రీ గురించి నేను వివరిస్తాను. మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి 2 పేర్లు ఇచ్చాడంటే మరి దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఇక్కడ కూడా మరి ఈ యొక్క స్త్రీని గురించి మనం గమనిస్తే డోర్కా అని అలాగే తబిత అని లోకాభక్తుడు 2 పేర్లు ఒక వ్యక్తికి ఆపాదించాడు. ఈ డోర్కాస్ అనేది ఇందాక చెప్పాను ఒక గ్రీకు పదము, తబిత అనేటువంటి పదము అది ఒక అరమైక్ పదము. అంటే డోర్కా హెబ్రియులకు సేవ చేసింది, అలాగే ఈ యొక్క తబిత మరి గ్రీకులకి సేవ చేసింది. అంటే ఈ ఒక్క స్త్రీయే ఈ యొక్క హెబ్రూ భాష మాట్లాడేటువంటి వారికి కూడా సేవ చేసింది, అలాగే ఆ రోజుల్లో ఉన్న గ్రీకులకు కూడా సేవ చేసినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకము అని అన్నాడు గాని క్రైస్తవులను ప్రేమించెను లేదా విశ్వాసులను ప్రేమించు అని బైబిల్ గ్రంథము చెప్పలేదండి. ప్రభువారు అందరినీ ప్రేమించాడు, అందరినీ హత్తుకున్నాడు, అందరి కొరకు బలియాగం చేశాడు, అందరి పాపముల నిమిత్తము ఆయన చనిపోవడము తిరిగి లేవడము జరిగింది. చాలా సందర్భాలలో మరి మన భక్తి ఎలాగుంటుందంటే, మన దాతృత్వం ఎలాగుంటుందంటే, మన యొక్క ప్రేమ జాలి ఎలాగుంటుందంటే, మన కరుణ ఎలాగుంటుందంటే కేవలము క్రైస్తవులకి మాత్రమే మనం చూపిస్తాం. ప్రియులారా, మరి క్రైస్తవులు ఈ మధ్యకాలంలో క్రిస్మస్ జరుపుకున్నాం కదా. క్రైస్తవుల ఇంటికి వెళ్ళి క్రీస్తు పుట్టాడని చెప్పారు. ఎంత బ్లండరో! ఇదే విషయాన్ని క్రిస్మస్ టైంలో చెప్దాం అనుకున్నాను కానీ క్రిస్మస్ మూడ్ పాడైపోతుందేమో అని నేను చెప్పలేదండి. క్రైస్తవులు లోకానికి చెప్పాలి క్రీస్తు పుట్టాడు, నీ కొరకు పుట్టాడు, మన కొరకు పుట్టాడని. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే చాలా సందర్భాల్లో మరి దూర ప్రాంతంలో ఉన్న పాస్టర్స్ కి, తెలిసిన దైవ సేవకులకి, సేవకురాళ్ళకి కానుకలు పంపిస్తాం గాని తోబుట్టువులకి మనము కానుకలు గాని తోబుట్టువులకి మనము సహాయము గాని చెయ్యమండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి కానుకలు పంపిస్తాం గాని మన ఇంట్లో ఉన్న దరిద్రులకి మనము చెయ్యి చాచము. చాలా సందర్భాల్లో క్రైస్తవుల్ని ప్రేమిస్తాము. క్రైస్తవ స్కూల్స్ ని, క్రైస్తవ కాలేజీలని, క్రైస్తవుల యొక్క చేస్తున్న యొక్క ప్రొఫెషనల్స్ ని ఆ చీరలు కానుకలు క్రైస్తవులకే ఇస్తాము. ఆ సూట్లు బూట్లు కానుకలు అవన్నీ కూడా క్రైస్తవులకే ఇస్తాము. అన్నీ కూడా మరి మనము మన యొక్క భక్తి కేవలము క్రైస్తవులతోనే ఆగిపోతున్నట్లుగా ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి మనము పరీక్షించుకుందాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఒక స్ట్రాటజీని ఇచ్చాడు, ఒక వేని ఇచ్చాడు, ఒక ప్లాన్ ఇచ్చాడు. ముందు యెరూషలేములో, ఆ తర్వాత యూదయ సమరయ ప్రాంతాల్లో మనము సాక్షులుగా ఉండాలి. గమనించగలిగినట్లయితే ఈ సమరయ ప్రాంతము ఇది అన్ఫ్రెండ్లీ,
వీళ్ళందరూ కూడా ప్రభువుని ఎరగనటువంటి వారు. వారికంటూ ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి ఆరాధనకి. వారికంటూ ప్రత్యేకంగా మనకి పెంటాట్యూక్ ఎలాగైతే మోషే ధర్మశాస్త్రం ఉన్నదో సమరయులకి వేరేది ఉన్నది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సాక్షులుగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే బైబిల్ చెప్తున్నది మీ పరిధి, మీ బౌండరీస్ ఇంకొంచెం విస్తరించాలని ఆయన సాదృశ్యంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. తబిత ఎగ్జాక్ట్ గా ఇదే చేసిందండి. కాబట్టే బైబిల్ పండితులు లేదా లోకా భక్తుడు ఈ స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యురాలు అని చాలా పర్ఫెక్ట్ గా రాయడము జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యురాలైన ఈ తబిత ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే బోధించారో వాటినే చేసింది గనక విశిష్టమైన స్థానాన్ని బైబిల్ గ్రంథంలో కలిగి ఉన్నది. తబిత లాగా మనం అందరం కూడా అందరినీ ప్రేమించాలి, అందరి మతాలని ప్రేమించాలి, అందరి యొక్క కులాలని ప్రేమించాలి, అందరి యొక్క దేశాల వారిని ప్రేమించాలి, అందరి సంఘముల వారిని కూడా ప్రేమించాలి. కానీ క్రైస్తవులుగా మనం పరిధి తీసుకొని ఆ పరిధిలోనే ప్రేమించవాలని ఎక్కడా లేదు, ఉండకూడదు అనే సత్యాన్ని నేర్పిస్తున్నాను. భార్య పక్షాన ఉన్న బంధువుల్ని ప్రేమించాలి, భర్త పక్షాన ఉన్న వారిని ప్రేమించాలి. అదేంటో గాని ఊర్లో వాళ్ళందరినీ ప్రేమిస్తాం గాని ఇంట్లో ఉన్న అత్తని, ఇంట్లో ఉన్న మామని, ఇంట్లో ఉన్న ఆ యొక్క అల్లుడిని, ఇంట్లో ఉన్న ఆ యొక్క భార్యని, ఇంట్లో ఉన్న భర్తని మనం ఒక్కొక్కసారి ప్రేమించట్లేదేమో. ఒకసారి తబిత జీవితం నుండి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఆ బియాటిట్యూడ్స్ ఆ కింద మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి ఆ ప్రసంగంలో ఏమని చెప్తారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. క్రైస్తవులకి కాదు, సంఘమునకు కాదు, విశ్వాసులకు కాదు, లోకానికి మనం ఉప్పుగా ఉండాలి. ఇంకొంచెం మనం కిందకి వెళ్తే 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు కానీ మన చర్చికి, మన కుటుంబానికి లేదా మన తెలిసిన వారికి, క్రైస్తవులకి కాదు. 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి గమనించాలని కోరుతున్నాను. సత్క్రియలు అని ఉంటుంది, ఒకసారి గమనించుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆ 16వ వచనాన్ని మనం గమనించగలిగినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుణ్ణి మనం ఎలా ఘనపరచాలి, ఎలాగ మహిమపరచాలంటే మన సత్క్రియలు చూసట ఇతరులు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు, దేవుడి యొక్క ఆజ్ఞని తూచా తప్పగా పాటిస్తున్నారని ప్రభువుని మహిమపరచాలట. ఈ దోర్క, ఈ తబిత మనుషుల దగ్గర ఏం చేసింది అంటే సత్క్రియలు, మంచి క్రియలు చేసింది. రెండవ పాయింట్ లో మనం గమనించుదాం. ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి డీప్ గా మనం ఆలోచించుదాం. ఈ యొక్క డోర్క ఏ సేవ చేసింది? సువార్థికురాలుగా చేసిందా, విధవరాల మధ్య పని చేసిందా, లేదా ఈ కరపత్రాలు పంచిందా, లేదా దేవాలయంలో ఏమైనా సేవ చేసిందా అంటే మనం గమనించాలి. ఈ యొక్క డోర్క తబిత విధవరాళ్ళ మధ్య సేవ చేసిందండి. పాత నిబంధన కాలము నుండి ఈ రోజు వరకు కూడా మనకి తెలియకుండానే విధవరాళ్ళ ఎడల కొంత వివక్ష మనము చూపిస్తా ఉంటుంటాం, తెలియకుండానే వ్యత్యాసము చూపిస్తా ఉంటుంటాం, తెలియకుండానే ప్రాధాన్యత తగ్గిస్తాము, గౌరవాన్ని తగ్గిస్తాము, తెలియకుండానే విలువలను తగ్గిస్తాము, చిన్న చూపు చూస్తాము. ఒకవేళ ధనము లేని, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లేని విధవరాలంటే ఆ సంఘములో, సమాజంలో ఆ స్త్రీకి ఏ విధమైన వాల్యూ ఉండదు అనే సత్యాన్ని క్రైస్తవులుగా ఒకసారి మనం అంగీకరించుదామండి. బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే ఈ యొక్క విధవరాళ్ళ ఎడల దేవుడు చాలా కన్సర్న్ కలిగి ఉన్నాడు. తర్వాత చూడండి, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో, అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, ఏ వచనం తీసుకున్నా, పాత నిబంధన కాలంలో తీసుకున్నా, నూతన నిబంధన కాలంలో స్క్రిప్చర్స్ ని తీసుకుంటే దేవుడు విధవరాళ్ళకి ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అటువంటి సేవని ఈ స్త్రీ అంగీకరించి విధవరాల పక్షాన నిలవబడింది. ఈ తబిత
క్రియలు చేసింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. మరి దాతృత్వం కలిగి ఉన్నది. ఈ రోజుల్లో మనము 5 రూపాయలు వేస్తాం, 10 రూపాయలు వేస్తాం, 20 రూపాయలు వేస్తాం, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 రూపాయలు వేస్తా ఉంటుంటాం. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. దాతృత్వం, ఈ యొక్క తబిత డోర్కా దాతృత్వం కలిగి ఉంది. ఇందుకే ఈ యొక్క స్త్రీ ఎవరికి దాతృత్వం కలిగి ఉన్నదంటే, బైబిల్ గ్రంథములో ప్రభువారు దేవాది దేవుడు ఎవరికి ఎక్కువ విలువనిచ్చాడో, ఎవరి పక్షాన నిలవబడ్డాడో, ఈ స్త్రీ కూడా వారికే ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది, వారికే సేవ చేసింది. విధవరాళ్లకు, తృణీకరించబడిన విధవరాళ్లకు, గృహాలు లేని విధవరాళ్లకు, భర్తలు లేక ఆ యొక్క ఆదాయం లేక దేన స్థితిలో ఉన్న విధవరాళ్లకు, ఆర్థిక స్థితి బాగోలేక, శరీర పరిస్థితి బాగోలేక, గౌరవం లేక, పిల్లలు లేక, సమస్తాన్ని కోల్పోయిన ఆ విధవరాలకి ఈవిడ, ఈ యొక్క స్త్రీ ఆపన్న హస్తాన్ని మరి చూపించింది. 6వ అధ్యాయము 1వ వచనం అపోస్తుల కార్యాలు జరిగితే అక్కడ హెబ్రీయులకి గ్రీకులకి చిన్న గొడవ వచ్చింది. మనకందరికీ తెలుసు. గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు ఈ హెబ్రీయుల మీద కంప్లైంట్ చేశారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆ రోజుల్లో ఆది సంఘములో విధవరాల పక్షాన సంఘము ఎలాగ నిలవబడిందో. ఆ మోడల్ మన యొక్క చర్చిల్లో ఉండట్లేదండి. టుడే సేవలు ఉన్నాయి. ఎరిగి ఎవరికైతే మనం ఎవరికి సహాయం చేస్తామంటే, తిరిగి ఎవరైతే మనకి సహాయం చేస్తారో వారికే మనము సేవ చేస్తా ఉంటున్నాం. అవునా కాదా? ఒకసారి మనం గమనించుదాం. తిరిగి మనకి ఎవరైతే సహాయం చేస్తారో వారికే తిరిగి మనము సహాయం చేస్తున్నాము, కానీ తిరిగి ఎవరైతే మనకి సహాయము చేయరో, చేయలేరో వారికి మనము సహాయము చేయుటలేదు. కానీ ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో అదే చేసింది, అటువంటి సేవే చేసింది. దయచేసి అందరూ కూడా దయచేసి బైబిల్స్ తీయండి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 33, 34, 35 వచనాలు చదువుతున్నాను. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? క్వశ్చన్ మార్క్. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పుగా ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉన్నందున మీరు సర్వోన్నతుడు కుమారులు కుమార్తెలు అయుదురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క బోధల్లో చెప్తున్నారు, మీరు ఎవరైతే తిరిగి సహాయం చేస్తారో వారికే సహాయం చేస్తున్నారు, కానీ ఎవరైతే తిరిగి సహాయం చేయలేరో వారికి మీరు సహాయం చేయట్లేదని ఆ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఒకవేళ మనము గాని మన క్రైస్తవ జీవితంలో ఎవరైతే తిరిగి మరలా మనకి సహాయం చేస్తారో వారికి సహాయం చేస్తుంటే అది బిబ్లికల్ కాదు. ఎవరైతే తిరిగి మరలా మనకి సహాయం చేయలేరో, దే చెయ్యలేరో వారికి సహాయం చేస్తే మనము ఆ యొక్క ప్రతిఫలము వారి నుండి పొందుకోము, గాని పరలోకము నుండి దేవాది దేవుడి నుండి పొందుకుంటామనే సత్యాన్ని ముందు నేను ఉంచుతున్నాను. ప్రియులారా, మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా దయచేసి మన ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనం ప్రభు వారి యొక్క శిష్యురాలమైతే విధవరాల ఎడల ఎప్పుడు కూడా చిన్న చూపు ఉండకూడదు. మనం గమనించగలిగినట్లయితే వాక్యం చెప్తున్నది, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన మరి వారి పక్షాన పోరాటం చేస్తాడు. మనం ముగించుదాం. ఆఖరిగా ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. మరి ఈ స్త్రీ, విధవరాలైన ఈ యొక్క స్త్రీ, ఆఖరిగా 3వ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఈ తబిత యొక్క డోర్కా మరి సేవ చేసింది విధవరాలకి. ఏం సేవ చేసింది? అన్నం పెట్టిందా? లేదా వారికి ట్రీట్మెంట్ ఇచ్చిందా? లేదా వారిని ఎక్కడైనా డబ్బులు ఇచ్చి చదివించిందా? ఏంటో మనం ఒకసారి గమనిస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి మనం గమనించగలిగినట్లయితే అక్కడ ఆ యొక్క స్త్రీ యొక్క ప్రొఫెషన్ ని మనము చూస్తాం. ఏమిటి ఆ ప్రొఫెషన్ అంటే, ఆ 9వ అధ్యాయము 39వ వచనంలో
పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే ఈ డోర్కా ఏమి చేసిందంటే ఇంగ్లీష్ లో ట్యూనిక్స్, TUNICS అని ఉన్నదండి. ఈ ట్యూనిక్స్ అంటే మరి ఆ డీప్ మీనింగ్ ఒకసారి ఆ స్ట్రాంగ్స్ డిక్షనరీలో మనం గమనించగలిగినట్లయితే ఈ తెలుగులో అంగీలు లేదా ఆ యొక్క మరి ఏమని ఉన్నదండి, ఆ యొక్క కుట్టు ఏముంటుంది, అంగీలు వస్త్రములు అని ఉన్నది కదా. అంగీలను వస్త్రములను అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ మరి సరిగ్గా లేదేమో. మరి ఆ యొక్క హీబ్రూ గ్రీక్ ట్రాన్స్లేషన్స్ కానీ మనం గమనిస్తే ఈ అంగీలు వస్త్రములు అని అంటే లోదుస్తులు, అంటే ఒక రకంగా అండర్వేర్, లోపల వేసుకునేటువంటి వస్త్రాలని ఈ అంగీలని ఈ విధవరాలకి మరి సప్లై చేసేది ఆ యొక్క సేవ చేసింది. అంటే ఒక రకంగా గమనించాలని కోరుతున్నాను. రోటీ కపడా మకాన్ అని అంటాం కదండి. అంటే అన్నము ఉండాలా, ఫుడ్ ఉండాలా, క్లోత్స్ ఉండాలా, మకాన్ హౌస్ కూడా ఉండాలి. ఇవి బేసిక్స్. అయితే మరి గమనించాలని కోరుతున్నాను, ఒక వ్యక్తి భోజనం లేకపోతే ఆ వ్యక్తి ఒక రోజు పస్తుపడి ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తికి గృహం లేకపోతే ఆరు బయట గాని వేరే గృహం వారి యొక్క షేడ్ దగ్గర గాని బయట పడుకోవచ్చు. కానీ ఒక వ్యక్తికి వస్త్రం లేకపోతే మరి చాలా కష్టం, ఒక పూట మరి గడపలేరు. అది డిగ్నిటీకి సంబంధించినది. ఒక వ్యక్తికి వస్త్రం లేకపోతే ఒక్క క్షణం ఉండలేదు. కాబట్టి ఈ డిగ్నిటీని గమనించింది. ఈ స్త్రీల యొక్క డిగ్నిటీని గమనించి ఏదైతే ఇమ్మీడియట్ గా అవసరం ఉన్నాదో ఆ యొక్క అవసరం తీర్చింది. విధవరాలని చెప్పాను, విధవరాలకి సేవ చేసిందని చెప్పాను. ఏమి సేవ అంటే బట్టలని ప్రొవైడ్ చేయడం ద్వారా, అంటే వారికి ఇమ్మీడియట్ గా ఏమి అవసరమో అది తీర్చింది. గమనించాలని కోరుతున్నాను. విధవరాల యొక్క పరిస్థితిని ఈ స్త్రీ గుర్తెరిగింది. విధవరాలకి ఇమ్మీడియట్ గా ఏది కావాలో అది మరి గుర్తించగలిగింది. విధవరాల యొక్క బేసిక్ నెసెసిటీస్ ని ఈ స్త్రీ గమనించింది. ఇమ్మీడియట్ గా మరి ఏమి కావాలో అదే సమకూర్చిందండి. చాలా సార్లు మనము ఈ మధ్య ప్యాషన్ అయిపోయిందండి, ఎవరికి సహాయం చేయంగానే ప్రార్థన చేస్తుందని మీ గురించి, ఉత్తనే ప్రార్థన చేస్తాడో చేయదో మనకు తెలియదు. ఇది ఒక ఊత పదం లాగా అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నో అని అర్థం. ఉదాహరణకి నేను మిమ్మల్ని ఏదైనా అడిగాను, లేదా మీరు నన్ను ఏదైనా అడిగాడు, చాలా తెలివిగా ఏం తప్పించుకుంటామో తెలుసా? నేను ఎలా తప్పించుకుంటానో తెలుసా? ఓకే ప్రార్థన చేస్తున్నాను అని అంటే ఇంకా నో అని అర్థము. అలా దయచేసి ఎప్పుడు అనద్దండి. ఒకవేళ ఎవరైనా మీకు ప్రార్థన చేయండి అని చెప్తే తర్వాత మనం ఖచ్చితంగా మర్చిపోతాం గనక ఆ వ్యక్తులు ఎప్పుడైతే ప్రార్థన చేయమన్నారో బయటకు కానీ మనసులో కానీ ఇమ్మీడియట్ గా ప్రార్థన చేసేయండి. నేను చేస్తాను అని చెప్పి ఒకవేళ చెయ్యకపోతే ఆ తర్వాత నీకు నాకు శాపం అయిపోతుంది. గనుక ఈ స్త్రీ ఏం చేసిందంటే మీ గురించి నేను ప్రార్థన చేస్తానమ్మా అని అనలేదు. వెంటనే ఏమి కావాలో అది సప్లై చేసింది. ఆ స్త్రీలకి ఆ రోజుల్లో విధవరాలకి బట్టలు నెసెసిటీ అయి ఉన్నది, లోదుస్తులు నెసెసిటీ అయి ఉన్నది గనక ఇమ్మీడియట్ గా చేసింది. మీ కుటుంబంలో కూడా, మీ సంఘంలో కూడా, మీ యొక్క పని చేస్తున్న చోట అనేక మంది రకరకాలుగా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు మనకి చెప్పరండి, మనమే కనుక్కోవాలి. మీలో అనేక మంది మరి ఈ యొక్క కానుకలు ఇద్దామని అనుకుంటారు కానీ చాలా మంది ఇవ్వరు, చాలా మంది బయటికి చెప్పరు. నాకులాగా మీరే కనుక్కొని ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి ఇవ్వాలి. అనేక మంది బయటికి చెప్పరు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. చాలా సందర్భాల్లో చూడండి, మొన్న కూడా క్రిస్మస్ కి మనం ఏం చేసామంటే క్లోత్స్ కొనిచ్చాం. పురుషులకి రేమండ్స్ ఇంకేదో బాండ్స్ ఏదో క్లోత్స్ కొనిచ్చాం, షర్టు ప్యాంటు. మనం క్లోత్స్ ఇచ్చి అందరికి ఏం చెప్తున్నాం? మేము బట్టలు ఇచ్చాం అని అంటున్నాం. తిరిగి ఆ వ్యక్తి ఆ బట్టల్ని టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలంటే మినిమం 700 నుండి 1200 దాకా కూడా నాకు తెలిసి ఉన్నాయి. నువ్వు బట్టలు ఇచ్చిన తర్వాత కుట్టుకోలు ఎవరిస్తారు? దయచేసి ఎప్పుడు క్లాత్ పీసెస్ ఇవ్వద్దు. ఇస్తే దయచేసి ఆ కుట్టుకోలు కూడా ఇవ్వండి. ఎందుకంటే కుట్టుకుంటేనే ఆ బట్టలు వేసుకోవడానికి అవుతుంది. ఆ యొక్క కానుక ఇచ్చి లేదా మేము బట్టలు ఇచ్చేసామని గొప్ప కొట్టుకోవద్దు, డంబం కొట్టుకోవద్దు ఎప్పుడు కూడా.
దయచేసి అటువంటి చెయ్యొద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యొక్క 9వ వచనంలో తాను కుట్టిన అంగీలు, ఎంత క్లియర్ గా ఉంది కదా. ఈ స్త్రీ కూడా ఒక తాను కొనేసి ఇచ్చేయచ్చు, ఇంకా అమ్మ స్త్రీలు కట్ చేసుకొని కుట్టుకోండి, కట్ చేసుకొని వేసుకోండి అని అనొచ్చు. కానీ తానే క్లాత్ కొని ఎవరెవరికి ఏ సైజ్ కావాలో వస్త్రాలు తానే కుట్టి, అంటే కస్టమైజ్ చేసి అందరికీ ఇవ్వడం జరిగిందండి. మరి దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఈ తబిత అవసరమైన వాటిని అందించింది. మరి ఈ రోజుల్లో ప్రియులారా, మనం చాలాసార్లు 50, 100, 1000, 2000 ఇచ్చేస్తున్నాం. అబ్బా చాలా కానుకిచ్చాం, మంచిదండి, చాలా మంచిది, మీరు ఇస్తున్నారు, కాదనట్లేదు. కానీ చదువు తెప్పించండి, ఎవరినైనా ప్రోత్సహించి బైబిల్ కాలేజీలో చదివించండి, ఎవరికైనా పెళ్లి చేయండి, ఎవరికైనా ఒక ఉద్యోగం వేయండి, ఎవరికైనా ఒక మంచి ప్రొఫెషన్ చూపించండి, కూలిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి, విడిపోయిన భార్య భర్తను తిరిగి కలపండి. ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్, అది కలకాలం ఉండిపోతుంది ప్రియులారా. ఆఖరిగా విధవరాల పరిస్థితిని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 17వ వచనం. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్చకూడదు, విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. గమనించాలని కోరుతున్నాను. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో వారి యొక్క ఆర్థిక స్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే, ఈ బట్టల్ని వారు ఏం చేసేవారంటే తాకట్టు పెట్టి ఆ డబ్బులతో వారి జీవనాన్ని కొనసాగించేటువంటి వారు. అంటే బట్టలంటే వారి డిగ్నిటీని వారు ఏం చేసేటువంటి వారంటే, వారి పొట్ట గురించి మరి వాళ్ళు ఆ యొక్క వస్త్రాల్ని తాకట్టు పెట్టేటువంటి వారు. ఈ జొప్పాలో, ఈ యొక్క యొప్పేలో ఈ విధవరాల బ్రతుకు చాలా దయనీయంగా ఉంది. ఈ విధవరాలందరూ కూడా బ్రతకడానికి ఏం చేశారంటే, తాము దగ్గర ఆ వస్త్రాలని, భర్త ఉన్నప్పుడు కుట్టించిన వస్త్రాలను ఏం చేసేటువంటి వారంటే, మరి తర్వాత కాలంలో ఏ ఆదాయము లేక ఆ యొక్క తాకట్టుకు పెట్టేటువంటి వారు, తిరిగి విడిపించలేకపోయేటువంటి వారు. ఈ సమయంలో డోర్కా వచ్చింది, ఈ సమయంలో తబిత వచ్చింది, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. నేనున్నాను, నేను మీకు అవసరమైన దాన్ని చేస్తాను. ప్రభు వెళ్ళిపోయినా సరే ప్రభు యొక్క ప్రేమ, ఆయన బోధ నాలో ఉన్నదని క్రీస్తు పక్షాన ఒకే ఒక్క స్త్రీ మరి నిలవబడిందండి. విధవరాల పక్షాన నిలవబడింది. మనము కూడా ప్రియులారా, విధవరాల పక్షాన, తండ్రి లేని వారి పక్షాన, బేదల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన మనము గాని నిలబడగలిగినట్లయితే, ఒక వ్యక్తికి నీ జీవిత కాలంలో చదువు చెప్పినట్లయితే, ఒక వ్యక్తిని ప్రోత్సహించి బైబిల్ కాలేజీకి పంపించగలిగినట్లయితే, ఒక కుటుంబానికి వివాహం చేసగలిగినట్లయితే, ఒక కుటుంబానికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగినట్లయితే, ఒక వ్యక్తి లేదా సేవకునికి వారి సంఘంలో అవసరాలు కనుక్కొని ఆ అవసరాలు కానీ మనం తీర్చగలిగినట్లయితే, మరి ఆ యొక్క మరి విడిపోయిన కుటుంబాన్ని తిరిగి మనం కట్టగలిగినట్లయితే, అవసరమైన ఆ యొక్క అవసరాన్ని తీర్చి మనం ప్రభువుని కానీ మనము మరి ఘనపరిస్తే అనేకమైన దీవెనలు పొందుకుంటాం. ప్రభు రుణస్థుడు కాదమ్మా. మీరు ఏం చేస్తే దానికి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు, 30 60 100. అంటే మన ఫోకస్ ఇతరులకి సహాయం చేసేటప్పుడు ఏది అవసరమో అది కనుక్కొని చెయ్యాలి. తబిత ఏది అవసరమో ఇతరులు చెప్పకపోయినా తనంతట తానే కనుక్కొని చేసింది. ఇటువంటి సేవగాని మనం చేయగలిగినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రభువు బోధల ప్రకారం మనం జీవించగలిగినట్లయితే అనేకమైన దీవెనలు పొందుకుంటాం. ఆ సేవ ప్రభువుకి ప్రీతిగలదిగా ఉంటుంది, ప్రభువు నామము మహిమపరచబడతాది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ముగిస్తాను. ముగించక ముందు ఒక విషయం చెప్పి ముగిస్తానండి. మరి నెక్స్ట్ వీక్ దీనా గురించి మనము నేర్చుకుందాము. యాకోబుకి 12 మంది కుమారులు కదా, ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్నది ఈ స్త్రీ, ఆ యొక్క దీనా. ఈ దీనా ఎవరంటే, బైబిల్ గ్రంథంలో యోబు భార్య అని నేర్చుకున్నాం కదా, ఆ యోబు భార్యే ఒకవేళ ఈ దీనా ఏమో ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఏది అవసరమో అది ఆ యొక్క నేను మరి దొరక చేయగలిగింది. మా స్త్రీలు మేమందరం కూడా ఇతరులకి నీ యొక్క ఆజ్ఞ ప్రకారం సేవ చేసి, నీ వాక్యానుసారం మేము ఇతరులకు ఉపయోగపడి లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క
నాయన మరి కార్యక్రమం చూస్తున్నారో వారందరినీ బహుగా దీవించమని, 2025 అందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మనిక దీవెన, కాపుదల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, స్త్రీలకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండేది కాక. ఆమేన్. షాలోమ్.